వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్లో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమం జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తామన్న మంత్రి కేటీఆర్. కేవలం 2 ఎన్నికలలో గెలుపునకే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారు. ఎద్దేవా చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వ్యాపారుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్న జే ట్యాక్స్ ఆపండి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి. బెంగాల్లో బీజేపీ సునామీ ప్రారంభమైంది. సీఎం మమతా బెనర్జీ కొట్టుకుపోవడం ఖాయమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలో రిజిస్ట్రేషన్లు మళ్లీ యథాతథంగా జరగనున్నాయి. సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగబోతున్నాయి. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని ఆదేశించారు. కొత్త విధానం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. ఇకపై స్లాట్ బుకింగ్లు అడగవద్దని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని కేసీఆర్ అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం యథాతథంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొన్నాళ్ల పాటు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జలమండలి అధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎస్ సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ నెల నుంచి 20,000 లీటర్ల వరకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలందరికీ ఈ పథకంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ పథకం అమలుకు రాబోయే 2 వారాల్లో ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇల్లు కూలి నిరాశ్రులైన ఆడబిడ్డలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామచంద్ర గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దొంతరబోయిన బాలమణి ఇల్లు కూలడంతో తల్లి, కూతురు స్రవంతిలు నిరాశ్రులయ్యారు. విషయం తెలిసిన మంత్రి వెంటనే స్పందించారు. పెద్ద దిక్కులేని పేదరికంలో ఉన్న ఇంటికి అన్నలా వ్యవహరించి కొత్త ఇల్లు కట్టించారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి కొత్తగా నిర్మించిన బాలమణి ఇంటి గృహప్రవేశంలో పాల్గొని తల్లి, కూతురు కానుకగా కొత్త బట్టలు పెట్టి మిఠాయిలు తినిపించారు. తల్లి, కూతురు కొత్త ఇంటికి పోయిన సంబరాన్ని అందరితో పంచుకుంటూ 10 కాలాలు సల్లంగా ఉండాలని మంత్రి హరీష్కు దీవించారు.
ఒకసారి బాబు సార్ కొద్దిగా సార్ ఒకసారి పట్టుకోండి అన్న కొద్దిగా గ్రేటర్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు అన్నట్లు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని పశుసంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆకుపాములలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి వరద ముంపుకు గురైన కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించకుంటే ప్రజలే మీపై తిరగబడతారని తెలిపారు. దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కేవలం 2 ఎన్నికల్లో గెలుపునకే బీజేపీ నాయకులు విర్రబీగుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అనేక ఎన్నికలను చూసిందన్న విషయాన్ని మరవద్దని తెలిపారు. అసలు ఈ భారతదేశం గర్వపడే విధంగా బీజేపీ పార్టీ సరే తుపాకలో ఒక ఎలక్షన్ గెలిచి హైదరాబాద్ సిటీలో కొన్ని స్థానాలు గెలవంగానే కొత్త బిచ్చపల్లంతా ఢిల్లీకి వస్తుంది. నిన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చుప్పులో ఏదో పేరుంది, ఆయన కూడా అసలు తెలంగాణ మూలాలు తెలియనటువంటి వ్యక్తులు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఈ భారతదేశం గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరగలే. ఇది చరిత్ర. నీకు 24 గంటల కరెంటు మొదలుకొని సాగునీరు తాగునీరు మొదలుకొని, రెండోది ఈ దేశంలో రైతుల కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రైతు బంధు రైతు బీమా అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి ఈరోజు ఈ దేశంలో రాష్ట్రంలో జీవాలకు కూడా అంబులెన్స్ వెహికల్ పెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు కళ్యాణ లక్ష్మి, దాంతోపాటు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు, కేసీఆర్ కిట్టు కానివ్వండి, రెండోది ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇట్లా నిరంతరంగా వరదలు వచ్చినప్పుడు కానీ ఏ అంశాలు ఉన్నా కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వచ్చి ప్రజలను ఆదుకుంటుంటే వీళ్ళు ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఒక సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పటికీ హైదరాబాద్ సిటీలో మత కళాలు సృష్టించాలనేటువంటి సంకల్పంతో నిరంతరంగా మొన్న మీరు చూసిన అక్కడ ఓల్డ్ సిటీలో ఒక దేవాలయ భూమి కబ్జా జరుగుతుందని చెప్పి అడవుడు చేశారు. తీరా తీస్తే ఏంటంటే వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి దాన్ని కబ్జా చేస్తుండని వివరాలు తెలుసుకున్న తర్వాత నిన్నటిదాకానేమో ఎంఐఎం పార్టీ అని చెప్పారు. తీరా తీసుకుంటే బీజేపీ పార్టీ సరే తుపాకలో ఒక ఎలక్షన్ గెలిచి హైదరాబాద్ సిటీలో కొన్ని స్థానాలు గెలవంగానే
కొత్త బిచ్చపల్లంతా ఢిల్లీకి వస్తుంది. నిన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చుప్పులో ఏదో పేరుంది, ఆయన కూడా అసలు తెలంగాణ మూలాలు తెలియనటువంటి వ్యక్తులు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఈ భారతదేశం గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు నిర్మల్ మండలం చిట్యాలలో రైతు వేదికను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం, రైతు బంధు దేశానికి ఆదర్శమన్నారు. రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రైతులందరూ ఒక్కచోట చేరి తమ సాధక బాధకాలను చర్చించుకోవడానికి రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తుందన్నారు. జై తెలంగాణ. ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి, అదేవిధంగా రైతు సోదరులు, మరి గౌరవ జిల్లా ఆఫీసర్స్ అందరికీ, జిల్లా ఆఫీసర్ ప్రత్యేక అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ, ఏఈఓ, పత్రికా విలేకరులు, ఛానల్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మరి మాట్లాడుతూ అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏఈఓ ద్వారా జిల్లా అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతు సమస్యలు మాట్లాడడానికి మనకి ఎక్కడ కూడా వేదిక లేకుండే, ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక క్లస్టర్కి ఒక వేదిక నిర్మాణం చేసి అది దాని ద్వారా 22 లక్షల రూపాయలతో ప్రభుత్వము ఆ రైతు వేదికలు మన జిల్లాలో 79 వేదికలు. మరి పాత ఆదిలాబాద్ జిల్లాలో ఇది చిట్యాల గ్రామము, నిర్మల్ మండలము, నిర్మల్ జిల్లాలో మొట్టమొదటి వేదిక చిట్యాల గ్రామంలో మనం ఇలా ప్రారంభోత్సవం చేస్తున్నాం. గట్టిగా సపోర్ట్ కొట్టుకోవాలి. ఈ వేదిక మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ, ఇతర శాఖలు బాగున్నాయి. వారి యొక్క సమయం రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనేది స్కీమ్ అనేది ఎక్కడ కూడా లేదు భారతదేశంలో. వ్యవసాయదారులకు 2 పంటలకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. దాని కొరకు మరి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. వారు రాష్ట్ర రైతు బంధు కన్వీనర్ మరి పెద్దలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వారు మన జిల్లాకి ప్రబలంగా రావడం జరిగింది. మనందరూ తరఫున వారి అదేవిధంగా గ్రామ సర్పంచ్ పి రమేష్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కృషి చేసి ఈ వేదికలు పూర్తి చేయడానికి సహకరించిన మన జిల్లా కలెక్టర్ ముసలపల్లి గారు, మన చాలా సంతోషంగా జిల్లాలో అన్నిటికంటే బాగా కష్టపడి నిర్మాణం చేసినటువంటి మా సర్పంచ్ రమేష్ రెడ్డి గారు, ఇదే రైతు వేదికలను ఇనాగ్రేషన్ చేయాలను దానికి గౌరవ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తే ఇక మన 79 జిల్లాలనే కాకుండా మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, ఆ జిల్లాలన్నింటిలో కూడా మనం ఇక రేపటి నుంచి కార్యక్రమాలు మొదలైతాయి. అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ రైతు వేదిక చిట్యాలలో ఒక స్పెషల్గా ఉంది. మరి పూర్వము పాలించినటువంటి కోట అక్కడ, ఆ కోటలో మన రైతు సమన్వయ సంఘం ఆఫీస్ పెట్టుకున్నాం మనం, రైతు వేదిక. చాలా సంతోషంగా ఉంది. మరి ఆ వేదిక ద్వారా ఎన్నో చర్చలు జరిపి రైతులందరూ కూడా మాట్లాడుకొని ఏ పంట వేస్తే మనకు ధర రేపు రాబోతుంది, ఏ విత్తనాలు తీసుకుంటే మనకు బాగుంటాయి, రైతు బంధు ఎందరికీ. ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించడంలో టీఎన్జీఓ సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరినీ పావుగా వాడుకున్నారని, ఇప్పుడు అన్యాయం జరిగితే ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి ఉద్యోగులు తమను స్వరాష్ట్రానికి తీసుకొని రావాలని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటూ ఉద్యోగులందరినీ కలుపుకొని ఉద్యమాలు చేసిన ఉద్యోగ సంఘం నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏపీలో పనిచేస్తున్న 480 మంది తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులని, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులని పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులని, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులని ఏలూరులో వింత వ్యాధి ప్రబలిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలపై నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాణ్యత లేని నిల్వ పదార్థాలను, ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయని, పదార్థాలు తయారు చేసేటప్పుడు మడ్డి నూనె, రంగు, విషపూరిత పదార్థాలు వాడుతున్నారని ఆయన అన్నారు. కొన్ని షాపుల్లో ఆహార పదార్థాల శాంపిల్ సేకరించి పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాస్తవంగా అయితే ఆ లేబుల్స్ అన్ని డిస్ట్రాయ్ చేయాలా. ఇవాళ వదిలేస్తాం, రేపటి నుంచి ఆ లేబుల్స్ లేకుండా ఉంటే మాత్రం తీసేస్తాం మొత్తం. స్వామి స్పెషల్ కండిషన్స్ ఏలూరులో ఉన్న దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ని స్పెషల్ డ్రైవ్ చేయమన్నారు. ప్రత్యేకించి మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారి ఆదేశాలు, అలాగే మా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ కాటమనేని భాస్కర్ గారు ఆదేశాలను అనుసరించి ఇనీషియల్గా రోడ్ సైడ్ ఉన్న ఫుడ్, ప్రత్యేకించి డ్రైన్స్ వీటి పక్కన ఉన్న ఫుడ్స్లో ఎలా ఉంది ఏంటి అని వాటి మీద చర్యలు తీసుకోమని అన్నారు. నిజంగానే ఇక్కడికి వచ్చి చూస్తే వాటిలో పొద్దున వండేసిన స్మెల్ వస్తున్న ఫుడ్ అట్లాంటివన్నీ కనిపించినాయి. వాటిని డిస్ట్రాయ్ చేసి ఆ వెహికల్స్ని వాటిని కూడా సీజ్ చేసి మున్సిపాలిటీకి అప్పచెప్తున్నాం. తదుపరి చర్యలు పైనుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి చేస్తాము. ఇప్పుడు మా డిప్యూటీ ఫుడ్ కంట్రోల్ గారు పూర్ణచంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైర్ అథారిటీస్ వచ్చిన ఆదేశానుసారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్స్ ప్లస్ మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ కాలువ గట్లు ఉండకుండా అనాథరైజ్డ్గా కాలువ గట్లమ్మటి, తర్వాత ఎంక్రోచ్మెంట్స్లో ఉన్న బళ్ళ మీద ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తూ ఉన్నారు. తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మార్నింగ్ తయారు చేసిన కూరలు కూడా ఈ పూట కూడా విక్రయిస్తూ ఉన్నారు. చాలా స్టైల్డ్ కండిషన్లో ఉన్నాయి. తర్వాత బళ్ళ మీద వెరిఫై చేసింది ఏంటంటే కాలువ గట్ల మీద చాలా అనైజీనిక్ కండిషన్లో తయారు చేసి అక్కడే కూర్చోబెట్టి పెడతా ఉన్నారు. ఏం వాటర్ వాడుతున్నారో తెలియట్లేదు, ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో తెలియట్లేదు. దుమ్ము ధూళి పడి చాలా ఇదిగా ఉంది. అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. తర్వాత బళ్ళన్నీ కూడా
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల కోసం వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల కోసం కొందరు వైసీపీ నేతలు వ్యాపారుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్న జే ట్యాక్స్ ఆపమని కోరారు. కరోనా సమయంలో వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న దుష్టశక్తుల నుండి వ్యాపారులను కాపాడాలని కోరారు. జగన్మోహన్ డిసెంబర్ 21 ఆంధ్రుల పర్వదినంగా ఒక రకంగా డిక్లేర్ చేయబడింది. ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి మా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. మంచిదే, మహానుభావుడు పుట్టాడు, ఓకే, నచ్చిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అది కూడా ఇంకా మంచిది. కానీ మరి మా ప్రభుత్వంలో మరి కొన్ని పదవుల్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీదట మరి మా పార్టీలో చాలామంది నాయకులు, వాళ్ళు కూడా పదవులు ఉన్న నాయకులు ఉన్నారు, పదవి లేని నాయకులు, అధ్యక్షులు ఉన్నారు. ఈ ఊరు ఆ ఊరు అని కాదు, ఎన్నో ఊర్ల నుంచి నాకు చాలామంది ఫోన్ చేసి నిన్నటి నుంచి చెప్తున్నది ఏంటంటే, అయ్యా మీ అధ్యక్షుల వారు ఆర్ మీ ముఖ్యమంత్రి గారు పుట్టారు, మంచిదే, మేము కూడా సంతోషిస్తున్నాం సార్. కానీ మరి లోకల్ నాయకులు షాపులందరినీ కూడా నీ షాప్కి ఇంత వేసాం, నీ షాప్కి ఇంత వేసామని చెప్పి మా వద్ద డబ్బులు గుంజి ఎంత ఖర్చు పెడతారా లేకపోతే సగం తిని సగం ఖర్చు పెడతారా అన్నది వేరే మాకు అనవసరం సార్. కానీ ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం. సో ఫ్రూట్ షాప్ దగ్గర కూడా మరి బల్ల వాళ్ళు కూడా మొన్న లోన్లు కూడా ఇప్పించారు సీఎం గారు. మరి ఆ బల్ల వాళ్ళు కూడా ఇన్ని ఫ్రూట్స్ అని ఇస్తే ఆ ఫ్రూట్స్ వీళ్ళు పంచుతారట మరి మా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా. నిజంగా అంత సంబరాలు జరిపించుకోవాలని మా ముఖ్యమంత్రి గారికి ఉంటే దయచేసి నా విన్నపం ఏంటంటే, దుకాణదారులు చిన్న చిన్న వ్యాపారస్తుల తరఫున మై హంబుల్ రిప్రజెంటేషన్ టు మై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమిటంటే, అయ్యా మీ వ్యక్తులు, మీకు సంబంధించిన వ్యక్తులు ఇలా ఊర్ల మీద పడి షాపుల మీద పడి చందాలు వసూలు చేసి ఉత్సవాలు చేసుకుంటే మీ అభిమానుల ఉన్మాద చర్యల వలన మా పార్టీ అయినటువంటి, ఎందుకంటే నేను ఈ పార్టీ సభ్యుడిని, ఇంకా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అలాగే మా పార్టీ అధ్యక్షుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెడ్డ పేరు వస్తుంది. అది రాబోయే రోజుల్లో పార్టీకి మంచిది కాదు. ఇవాళ 1 లక్ష రూపాయలు మీరు షాప్ వాడి దగ్గర మీ మనుషులు వేసేస్తే రేపు నుంచి షాప్కి వచ్చిన వాళ్ళందరికీ, అయ్యా మా దగ్గర ఇంత ట్యాక్స్ వేశారు, జే ట్యాక్స్ వేశారు, ఆయన పుట్టినరోజు అయితే మా మీద పన్నులు వేయటం ఏంటండి. చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి, లేదంటే ప్రభుత్వం ఎన్నో నిన్నే మరి సంవత్సరం 7 మాసాల తర్వాత 1 సంవత్సరంలో చేసిన అభివృద్ధికి ఎన్నో పుస్తకాలు వేసి 24 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ప్రభుత్వ సొమ్ము, అలాగే ప్రభుత్వ సొమ్ము, పర్సనల్ సొమ్ము ఏదో ఇచ్చుకోవాలి. కానీ అసలే కరోనా సమయం, వ్యాపారాలు లేవు, ఈ దోపిడీ చాలా అన్యాయంగా ఉందని చెప్పి చాలా జాతీయ పార్టీ అధ్యక్షుడని చెప్పుకునే చంద్రబాబు రెఫరెండం అనే మాట ఏ విధంగా మాట్లాడతారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశ్నించారు. గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు సమయంలో చంద్రబాబు నాయుడు రెఫరెండం కోరారా అని నిలదీశారు. పనికిరాని వ్యక్తుల మాటలను పరిగణలోనికి తీసుకోవాల్సిన పని లేదన్నారు. తెలుసు కదా, మన నాని గారు చెప్పాడు కదా అసెంబ్లీలో, ఎవరు తాటాకి చప్పుళ్ళకి పారిపోతారని. అవునా కదా, ఇవన్నీ నేను చెప్పడం బాగుంది. అధికారం కొత్త కాదు, అధికారం కోసం ఉద్యమం చేశారు. రాజధాని ఉద్యమం అనేది 29 గ్రామాలు కాదు, 5 కోట్ల సమస్య తీరుస్తారు కదా, ప్రజలు తీరుస్తారు కదా, ప్రజలు చెబుతారు కదా కరెక్టా కదా అనేది. అందరూ ఎందుకు పోయిలు ముందే కూర్చుంది అన్నట్టు ఆయన చెప్పేది నిజమైతే ప్రజలు తేలుస్తారు కదా. ఆయనకు అన్నీ తెలిస్తే ఎలక్షన్ ఎందుకు ఓడిపోయాడు, చిత్తుగా ఎందుకు ఓడిపోయాడు, అంత సర్వజ్ఞానం అయితే. అవునా కదా,
బీజేపీ కూడా మన నుంచి సపోర్ట్ చేస్తారు. అవును, బీజేపీ వాళ్ళు కర్నూలులో హైకోర్టు కావాలంటున్నారుగా, హైకోర్టు అమరావతి అని చెప్పట్లేదుగా. వాళ్ళు కూడా వాళ్ళది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందంటున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు డిఫర్ అయితే ప్రజలు చెబుతారు. అది హైదరాబాద్లోనో ఇంకో మన రాష్ట్రం సమైక్యాంధ్ర రాష్ట్రం కింద ఉంది. మనందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకున్నాం. అప్పుడున్న ప్రభుత్వం కూడా కలిసి ఉండాలని కోరుకుంది. విడిపోవాలని ఎవరు కోరుకున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగా విడిపోవాలని ఎవరు కోరుకున్నారు? కేసీఆర్ గారు కోరుకున్నారు. ఆయన బై ఎలక్షన్కి వెళ్ళాడు. ఏంటి, మా బలం ఇది, మా పార్టీ మీద ఉన్న సెంటిమెంట్ ఇది, తెలంగాణ వాదానికి ఉన్న బలం ఇది, మీరేదో దాచేస్తే లేకపోతే ఢిల్లీలో పైరువీ చేస్తే నడవదని మాటి మాటికి ఉప ఎన్నికకి వెళ్ళి ఎమ్మెల్యే సీటుకో ఎంపీ సీటుకో పదే వెళ్ళి తెలంగాణ వాదాన్ని వినిపించి ఆయన వాదం నిజమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని రాష్ట్రం తెచ్చుకున్నాడు. అంటే ఏంటి, డిమాండ్ పెట్టేవాళ్ళు వెళ్ళాలి, ప్రజల్లో మద్దతు ఉందని. ఇప్పుడు నేను కోరిక కోరుతున్నాను అనుకోండి, నాకు ప్రజల్లో మద్దతు ఉందని నేను వెళ్ళాలి. నేను మీకు చెబుతానా? లేకపోతే లేస్తే మగాడిని కాదని పొంగల్ మల్లయ్య గట్టి మీద కూర్చొని చెప్పినట్టు అందరు చూస్తూ ఉంటాడు. పొంగల్ మల్లయ్య అని ఒకడు ఉంటాడు. ఆడరే నేను గట్టి దిగాననుకో నీ సంగతి చెబుతాను, రాజీనామా చేయి నీ సంగతి చెబుతా అన్నట్టు గట్టి దిగాననుకో నీ సంగతి చెబుతా అంటాడు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఆయన చూసి భయపడతా ఉంటారు. తర్వాత లాస్ట్కి ఎవడో ఒకడు పిచ్చోడు ఉండి ఏంట్రా నువ్వు గట్టి దిగి అంటాడు. చూస్తే వాడికి 2 కాళ్ళు ఉండవు. వాడు పైన ఉంటాడు, కనపడదు, దిగాననుకో నీ సంగతి చెబుతా అంటుంటాడు, అందరిని బెదిరిస్తుంటాడు. అట్లా రాజీనామా అంటే చెప్పులు ఎవరు అందరూ తెలుసు కదా. మన నాని గారు చెప్పాడు కదా అసెంబ్లీలో, ఎవరు తాటాకి చప్పుళ్ళకి పారిపోతారు. అవునా కదా? ఎందుకు నేను చెప్పడం బాగుంది. అధికారం కొత్త కాదు, అధికారం కోసం ఉద్యమం చేయట్లేదు. రాజధాని ఉద్యమం అనేది 29 గ్రామాలు కాదు, 5 కోట్ల ఆంధ్ర సమస్య. తీరుస్తారు కదా, ప్రజలు తీరుస్తారు కదా, ప్రజలు చెబుతారు కదా కరెక్టా కదా అనేది. అందరూ ఎందుకు పోయిలు ముందే కూర్చుంది అన్నట్టు ఆయన చెప్పేది నిజమైతే ప్రజలు తేలుస్తారు కదా. ఆయనకు అన్నీ తెలిస్తే ఎలక్షన్ ఎందుకు ఓడిపోయాడు, చిత్తు ఎందుకు ఓడిపోయాడు, అంత సర్వజ్ఞానం అయితే. అవునా కదా? బీజేపీ కూడా మన నుంచి సపోర్ట్ చేస్తారు. అవును, బీజేపీ వాళ్ళు కర్నూలులో హైకోర్టు కావాలంటున్నారుగా, హైకోర్టు అమరావతి అని చెప్పట్లేదుగా. వాళ్ళు కూడా వాళ్ళది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందంటున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు డిఫర్ అయితే ప్రజలు చెబుతారు. అది హైదరాబాద్లోనో ఇంకో చోట ఇల్లు కట్టుకొని చంద్రబాబు గారు లోకేష్ వీళ్ళు చెప్పేది కాదు. అంటే చెప్పులు ఎవరు అందరూ తెలుసు కదా. మన నాని గారు చెప్పాడు కదా అసెంబ్లీలో, ఎవరు తాటాకి చప్పుళ్ళకి పారిపోతారని. అవునా కదా? ఎందుకు నేను చెప్పడం బాగుంది. అధికారం కొత్త కాదు, అధికారం కోసం ఉద్యమం చేయట్లేదు. రాజధాని ఉద్యమం అనేది 29 గ్రామాలు కాదు, 5 కోట్ల ఆంధ్ర సమస్య. తీరుస్తారు కదా, ప్రజలు తీరుస్తారు కదా, ప్రజలు చెబుతారు కదా కరెక్టా కదా అనేది. అందరూ ఎందుకు పోయిలు ముందే కూర్చుంది అన్నట్టు ఆయన చెప్పేది నిజమైతే ప్రజలు తేలుస్తారు కదా. ఆయనకు అన్నీ తెలిస్తే ఎలక్షన్ ఎందుకు ఓడిపోయాడు, చిత్తు ఎందుకు ఓడిపోయాడు, అంత సర్వజ్ఞానం అయితే. అవునా కదా? బీజేపీ కూడా మన నుంచి సపోర్ట్ చేస్తారు. అవును, బీజేపీ వాళ్ళు కర్నూలులో హైకోర్టు కావాలంటున్నారుగా, హైకోర్టు అమరావతి అని చెప్పట్లేదుగా. వాళ్ళు కూడా వాళ్ళది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందంటున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు డిఫర్ అయితే ప్రజలు చెబుతారు. అది హైదరాబాద్లోనో ఇంకో మన రాష్ట్రం సమైక్యాంధ్ర రాష్ట్రం కింద ఉంది. మనందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకున్నాం. అప్పుడున్న ప్రభుత్వం కూడా కలిసి ఉండాలని కోరుకుంది. విడిపోవాలని ఎవరు కోరుకున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగా విడిపోవాలని ఎవరు కోరుకున్నారు? కేసీఆర్ గారు కోరుకున్నారు. ఆయన బై ఎలక్షన్కి వెళ్ళాడు. ఏంటి, మా బలం ఇది, మా పార్టీ మీద ఉన్న సెంటిమెంట్ ఇది, తెలంగాణ వాదానికి ఉన్న బలం ఇది, మీరేదో దాచేస్తే లేకపోతే ఢిల్లీలో పైరువీ చేస్తే నడవదని మాటి మాటికి ఉప ఎన్నికకి వెళ్ళి ఎమ్మెల్యే సీటుకో ఎంపీ సీటుకో పదే వెళ్ళి తెలంగాణ వాదాన్ని వినిపించి ఆయన వాదం నిజమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని రాష్ట్రం తెచ్చుకున్నాడు. అంటే ఏంటి, డిమాండ్ పెట్టేవాళ్ళు వెళ్ళాలి, ప్రజల్లో మద్దతు ఉందని. ఇప్పుడు నేను కోరిక కోరుతున్నాను అనుకో.
బెంగాల్లో బీజేపీ సునామీ ప్రారంభమైందని, ఆ సునామీలో సీఎం మమతా బెనర్జీ కొట్టుకుపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికలు దగ్గర పడ్డ నాటికి తృణమూల్ కాంగ్రెస్లో ఒక్క మమతా బెనర్జీ మాత్రమే మిగులుతారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం మమతా బెనర్జీ చేస్తున్న అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, అవినీతి కారణంగానే ఒక్కొక్కరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని షా తీవ్రంగా ఆరోపించారు. పశ్చిమ మిడ్నాపూర్లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభలోనే తృణమూల్ కీలక నేత సుబేందు బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఓ ఎంపీ, 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. భారత్ మాతా కే, భారత్ మాతా కే జై శ్రీరామ్, భారత్ మాతా కే. అమిత్ షా జీ స్వాగతం, अमित शाह जी स्वागतम, नरेंद्र मोदी जिंदाबाद, अमित शाह जिंदाबाद, नरेंद्र मोदी जी जिंदाबाद, अमित शाह जी जिंदाबाद. भारत माता के, भारत माता के, भारत माता के जय श्री राम. अमित शाह जी स्वागतम, अमित शाह जी स्वागतम, अमित शाह जिंदाबाद, अमित शाह जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद, अमित शाह जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद, अमित शाह जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद. भारत माता के, भारत माता के, भारत माता के, भारत माता के जय श्री राम, भारत माता के. अमित शाह जी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद, अमित शाह जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్లో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమం జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తామన్న మంత్రి కేటీఆర్. కేవలం 2 ఎన్నికలలో గెలుపునకే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారు, ఎద్దేవా చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వ్యాపారుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్న జే ట్యాక్స్ ఆపండి, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి. బెంగాల్లో బీజేపీ సునామీ ప్రారంభమైంది, సీఎం మమతా బెనర్జీ కొట్టుకుపోవడం ఖాయమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.